మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సత్తుపల్లి పోలీస్ డివిజన్ పరిధిలోని రూరల్ సిఐ ముత్తులింగయ్య ప్రజలకు ముఖ్యంగా యువతను ఉద్దేశించి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడకుండా సంతోషకరమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే విధంగా కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను సూచించారు. వీటిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏదైనా తప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలాగా ప్రవర్తించిన ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటల్లోనే చూద్దాం. సత్తుపల్లి సర్కిల్ పరిధిలోని వేంసూరు, బియ్యం మంజర, కల్లూరు మరియు ఏన్కూరు మండలాల పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీకు ఆహ్లాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. నూతన సంవత్సర వేడుకల ముసుగులో ఎవరైనా యువకులు రోడ్లపైన విచ్చలవిడిగా వాహనాలు నడపడం కానీ, సైలెన్సర్లు తీసి వాహనాలు నడపడం కానీ, ప్రమాదకరంగా వాహనాలు నడపడం కానీ చేస్తే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళ వెహికల్ కూడా సీజ్ చేయబడుతున్నాయి. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా మద్యం మత్తులో వాహనాలు నడిపి దొరికినట్టయితే వాళ్ళకి సంబంధించిన వెహికల్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ పైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అమ్మాయిలను వేధించడం కానీ, స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. నూతన సంవత్సర వేడుకల్లో గాంజాయి కానీ, ఇతర మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్ కానీ వాడినట్లయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అలాగే మైనర్లు డ్రైవింగ్ చేయడం కానీ, జాతీయ రహదారుల పైకి వచ్చి లేదంటే మెయిన్ రహదారుల పైకి వచ్చి ఏదైనా ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోబడతాయి. ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకాలని, ఈ సంవత్సరం ఆహ్లాదకరంగా వెళ్ళిపోవాలని ఆశిస్తూ అందరికీ మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.